భారతదేశంలో గల గోర్ బంజారా గిరిజన ఆరాధ్య దైవం ఆల్ ఇండియా బంజారా లంబాడా శక్తిపీఠం జాతీయ అధ్యక్షుడు శ్రీ శ్రీ అఖండ బాల బ్రహ్మచారి సంత్ సద్గురు రామారావు మహారాజ్ గారు మహారాష్ట్రలోని పోవరదేవి గ్రామంలో గురు పౌర్ణమి రోజు జూలై 7, 1935లో జన్మించారు. ఆయన తల్లి పుతలి యాడి, తండ్రి పరశురామ్ మహారాజ్ దంపతులకు జన్మించారు. శ్రీ శ్రీ అఖండ బాల బ్రహ్మచారి సంత్ సద్గురు రామారావు మహారాజ్ గారు అక్టోబర్ 30వ తేదీన రాత్రి 10:50 ముంబై లీలావతి ఆసుపత్రిలో స్వర్గస్థులైనారు. ఆదివారం పెద్ద ఎత్తున మహా అంత్యక్రియలకు మహారాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా నిర్వహించారు. భారతదేశంలో గల గోర్ బంజారా గిరిజన ఆరాధ్య దైవం ఆల్ ఇండియా బంజారా లంబాడా శక్తిపీఠం జాతీయ అధ్యక్షుడు బాల బ్రహ్మచారి డాక్టర్ సంత్ తపస్వి రామారావు మహారాజ్ సేవలు అందించారు. రామారావు మహారాజ్ 7వ తరం శ్రీ సేవా బాయ కుటుంబంలో నివసిస్తూ దేశ నలుమూలలో ఉన్న బంజారా జాతికి ఐక్యత కోసం దశ దిశ నిర్దేశం చేస్తూనే బంజారా జాతిని మత్తు పానీయాల నుండి విముక్తి కల్పించాలని నిరంతరం తండాలో తిరిగి ఆధ్యాత్మిక బోధనలు చేస్తూ బంజారా సమాజానికి ఒకే మార్గంలో నడిపిస్తూ సేవాలాల్ జగదాంబ మహిమలను సేవలను కొనియాడుతూ తండాల్లో పాదయాత్ర చేస్తూ సేవాలాల్ మహారాజ్ జగదాంబ దేవాలయాలకు నిర్మాణం చేసి బంజారాలను సేవాలాల్ మహారాజ్ బాటలో నిర్మించారు. రామారావు మహారాజ్ 12 సంవత్సరాల వయసు నుండి భోజనం తినడం మానేశారు. ఆనాటి నుండి నేటి వరకు ఎంతో ఆధ్యాత్మిక చింతనతో ధర్మ పరిరక్షణ కోసం ఉపవాస దీక్షలతో పాలు పండ్లు తింటూ భారతదేశ చరిత్రలో ఎక్కలేని విధంగా అందరూ చదువుకోవాలి, క్రమశిక్షణతో ఉండాలి, సమాజంలో బంజారాలు ఆత్మగౌరవంతో బతికే విధంగా ఎనలేని కృషి చేశారు. 87 సంవత్సరాల ఆధ్యాత్మిక పీఠాధిపతి సద్గురు రామారావు మహారాజ్ జీవిత ప్రయాణంలో ఎక్కడ చిన్న మచ్చ లేకుండా తన ప్రయాణాన్ని కొనసాగించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రులు, ప్రజాపతులు మహారాజ్ ఆశ్రయం తీసుకుని వారి భక్తులుగా మెలుగుతున్నారు.